గుర్తు పార్టీ లీడర్ కేటీ రామారావు సారు ఇయాల చేయి గుర్తు పార్టీ లీడర్ల మీద ఇరుసుకుపడ్డడులా కాంగ్రెస్ లీడర్లు అరచేతుల వైకుంఠం చూపిస్తున్నారని అంటున్నాడు. ఒక 6 నెలల ముందు ప్రజల బతుకులు ఎట్లుండే ఒక అవకాశమని ఇస్తే జనాల బతుకు ఇప్పుడు ఎంత ఘోరంగా తయారైంది ఒకసారి ఆలోచించండి అని సార్ మాట్లాడుతున్నాడు. గా సార్ మాటలు మనం సూత విందాం చలో. అవునులా ఇవాళ కేటీఆర్ సారు మాట్లాడుకుంటా చేయి గుర్తు సర్కారు హామీలన్నీ పక్కా ఫ్రాడ్ హామీలని సార్ అన్నాడు. ఎలక్షన్స్ కి ముందు అధికారం కోసం ఎలక్షన్స్ కి ఒక మాట ఇప్పుడు ఒక మాట మార్చి జనాల బతుకుని ఆగం చేస్తున్నారని సార్ అంటున్నాడులా. ఈ ఎన్నికతో ఈ ఒక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నికతోని ప్రభుత్వం ఏం కింద మీద కాదు, ప్రభుత్వం ఏం పడిపోదు. ఈ ఉప ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేయకపోతే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రభుత్వం ఉంటుంది, ఎందుకంటే ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు 64 మంది, ప్రభుత్వం ఉంటుంది. కానీ మోసం చేసినందుకు, రైతులను మోసం చేసినందుకు, రైతులను దగా చేసినందుకు నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే కరెంటు, ఇవాళ ఎట్లున్నది ఒక్కసారి మీరు ఆలోచించండి. నగరేకల్లో ఇప్పుడు ఇంకా కూడా ఎండాకాలంలో ఉన్నాం మనం. ఇలా మే 24 కరెంటు నిజంగా చెప్పండి, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేటోళ్ళు చేయలేవండి. మోమాట పడకండి, సిగ్గుపడకండి. నేను అడిగినా అని చెప్పి బలవంతం కూడా ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు చేయలేవట్టండి. మీకే కనబడుతుంది, దాదాపు 75-80% మంది కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే అనే పరిస్థితి. మనం ఏదో దానికి ఆశపడి ఇంకేదో వస్తుందని ఆశపడి ఓటేస్తే ఉన్నదే పోయింది, ఉన్న కరెంటు పోయింది. రైతు భరోసా అన్నాడు, 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. అసలు రైతు బంధు చక్కగా ఇచ్చిండా, టైంకి ఇచ్చిండా? నగరేకల్లా పడ్డదా? ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లప్పుడు వేస్తుండే రైతు బంధు. నాటేసుకునేటప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు వేసేది. రేవంత్ రెడ్డి కొత్త పాలసీ తీసుకున్నాడు, నాట్లు వేసేటప్పుడు అవసరం లేదంట రైతు బంధు, ఓట్లు వేసేటప్పుడు అవసరంగా ఉంటాం. మనం ఆ క్యామమల్లేషన్ ఎలక్షన్ లో ఓట్లప్పుడు గప్పుడు ఇచ్చిండు. ఎందుకంటున్నా అంటే మనం పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు ఆయన. పాత రైతు బందే ఇచ్చి, కేసీఆర్ ఇచ్చిన రైతు బందే ఇచ్చి రైతు భరోసాని నేను బిల్డప్ ఇచ్చినా ఇళ్ళకే మెరక మళ్ళా నాకే గుద్దుతారు. మొన్న 67,000 ఓట్లతో గెలిచినాం నగరేకల్లా, రేపు మళ్ళా గెలుస్తాం, ఎందుకు గెలవము అనే ధీమా. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, మీకెన్ని చెప్పిండమ్మా? నెలకు 2,500, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2,500. కేసీఆర్ పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా. ముసలోళ్లకు కేసీఆర్ ఇంట్లో ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి చెరి 4,000 ఇస్తా. ఇన్ని కథలు చెప్తే పాపం మా ఆడబిడ్డలు కూడా, వాళ్ళు కూడా మోసపోయి వాళ్ళు కూడా ఓట్లేసిండు. ఫ్రీ బస్సు, బంగారం అన్ని చెప్తే బుద్ధిరు. ఒక్కలకన్నా వచ్చిందా 2,500 నగరేకల్లో? ఒక్కలకు. కానీ సిగ్గు లేకుండా ఎట్లా అబద్ధాలు చెప్తారంటే, ఆదిలాబాద్కు రాహుల్ గాంధీ వచ్చిండు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో. ఆయన చెప్తున్నాడు అక్కడ ఓపెన్ గా మా బహిరంగ సభల, మేము నెలకు 2,500 పథకం స్టార్ట్ చేసినాం, పడుతూనే ఉన్నాయి అకౌంట్లల్లా, మొత్తం ఎక్కడికక్కడ పోతూనే ఉన్నాయని చెప్తున్నాడు.